అది నా బిడ్డరా, అది నీతో ఎట్లా వస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. Watch our film Raju vs Rambai with extended cut, streaming now only on ETV Win. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాం నాన్న. బాయ్ నాన్న. ఊపిరి పోసుకుంది అమ్మ కడుపు అయినా, భారం మోసిన గుండె నీదే కదా నాన్న. అమ్మ పేగు తెంచుకొని పడ్డ భూమి పైన, చెమ్మగిల్లే నీ కన్నులు ఆనంద పరవసాన. గోరుముద్ద తినిపించింది అమ్మ చెయ్యైనా, మెతుకులు ఉడికించింది నీ చెమటలోనా. నాన్న, దేవుడైన శ్రీరాముల వారే ఏ తప్పు చేయకపోయినా 14 ఏళ్లు వనవాసం చేసి ఎన్నో కష్టాలు పడ్డారు. సీతమ్మ వారిని ఎత్తుకెళ్లిన రావణాసురుడితో యుద్ధం చేసి రాక్షసులందరినీ చంపి తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు. మాకు నువ్వే రాముడివి నాన్న. యు ఆర్ ఆల్వేస్ అవర్ హీరో. ఏ తప్పు చెయ్యని వాళ్ళని ఆ దేవుడు కాపాడుతాడు నాన్న. అలాగే నిన్ను కూడా కాపాడుతాడు. యష్ ఫుల్ ఎమోషన్ ఫీల్లో ఉన్నాడా? ఇదే రైట్ టైం. చూసారా సార్, మీ పిల్లలు మీ గురించి ఆలోచిస్తూ ఎంత బాధపడుతున్నారో. వాళ్ళ కోసమైనా మీరు తప్పించుకొని పారిపోవాలి సార్. మీరు అన్నది చాలు, మిగతా సంగతి నేను చూసుకుంటాను. నేను చెప్పేది ఏంటి సార్ మీరు చెప్పేది? సురేమో ఇరిసేసింది కరుసైన కాలమిలా, ఇగురేసిన జీవితమంతా చిరిమేసెను చీకటిలా. బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా, పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదనా. చేరదీయబోతే సాయమేమో యతి నీడ చేచెనా. బాయ్ సిద్ధార్థ్. ఎవరిదో దారి తప్పి రండి పిల్లలు. వేసనా. రిషి, శశి మీ నాన్నని కలిశారా? మాట్లాడారా? నాన్నని కలవడం కుదరలేదు నానమ్మ. ఏ? నాన్నని కలవటానికి ఎస్ఐ గారు పర్మిషన్ ఇవ్వట్లేదు అసలు. అమ్మ చెప్పింది. మీ నాన్నని మీరు కలవటానికి పర్మిషన్ ఇస్తే ఆ ఎస్ఐ సొమ్మేమైనా పోతుందా అసలా? మేమింకా నాన్నని చూడలేమా నానమ్మ? నాన్నని కలవడానికి వెళ్ళినందుకు డిసప్పాయింట్ మిగిలింది. రిషి, శశి ఎందుకు అలా ఫీల్ అవుతున్నారు? ఖచ్చితంగా త్వరలోనే మీ నాన్న ఇంటికి వస్తారని మీకు చాలాసార్లు చెప్పాను. ఆయన ఎందుకు డిసప్పాయింటెడ్గా ఫీల్ అవుతున్నారు? 2 రోజులు వెయిట్ చేయండి. అప్పటి వరకు మీ నాన్న గురించి బాధపడకండి. ఎలా అమ్మా బాధపడకుండా ఉంటాం? అమ్మగా నువ్వు మాతో లేకపోయినా అప్పుడున్నాం, కానీ నాన్న లేకుండా మేమెప్పుడిలా ఉండలేదమ్మా. ఉండాలి ఉండాలి ఉండాలి. మీ నాన్న మీతో లేకపోయినా సరే మీరుండి తీరాల్సిందే. మీ నాన్న తప్పు చేశాడు, అందుకే పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. మీ నాన్నకి కన్ఫర్మ్ గా శిక్ష పడుతుంది, అందులో ఎలాంటి డౌటే లేదు. ఆరాధ్య 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 ఎందుకు అలా గట్టిగా అరుస్తావు? ఇప్పుడు నేనేం తప్పుగా చెప్పలేదు కదా. అసలే పిల్లలు నాన్న లేరని బాధపడుతుంటే నువ్విలా మాట్లాడి
వాళ్ళని ఇంకా బాధ పెట్టడం కరెక్ట్ కాదు. అసలు నీకేం తెలుసని ఇలా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? నాన్న లేరని పిల్లలు ఫీల్ అవుతున్నారు. ఆ పెయిన్ నీకు అర్థం కాదా? నాన్న లేరని నీ పిల్లలు ఫీల్ అవుతున్నారా? ఏంటి 4 రోజులకి అంతలా ఫీల్ అవ్వాలా? బాగుంది, చాలా బాగుంది. 4 రోజులకి వీళ్ళు ఇలా ఫీల్ అవుతుంటే మరి నెలలు నేనెంత ఫీల్ అయ్యి ఉండాలి? నాన్న, పిన్ని, బాబాయ్, నానమ్మ, తాతయ్య వీళ్ళందరూ నాకుండి కూడా ఎవరూ లేకుండా ఒంటరిగా ఓ అనాథలా నేనెంత ఫీల్ అయ్యాను. ఎంత బాధపడి ఉంటాను, ఎన్ని రోజులు ఏడ్చుంటాను. ఇక్కడ అది ఎవరికైనా తెలుసా? నా గురించి మీరు ఎప్పుడైనా ఇంతలా ఫీల్ అయ్యారా? బాధపడ్డారా? నీ గురించి నేను ఆలోచించని రోజు లేదు ఆరాధ్య. కానీ ఏం చేయను, నువ్వెక్కడున్నావు అన్నది నాకు తెలియకుండా పోయింది. అందువల్లే నేను నీ దగ్గరికి రాలేకపోయానమ్మా. అవునమ్మా, అప్పట్లో సింధు మీద ఉన్న కోపంతోనే నీ గురించి నేనే తనకి చెప్పలేదు. చెప్పుంటే అప్పుడే వచ్చి సింధు నిన్ను కలిసి ఉండేదమ్మా. నీ విషయంలో తప్పు చేసింది నేనమ్మా, సింధు కాదు. ఆ కబుర్లన్నీ ఇప్పుడు చెప్పకు నానమ్మా. వాళ్ళ ఆయన్ని బయటికి తీసుకురావడానికి చిన్ని రకాలుగా ఆలోచిస్తూ ప్రయత్నాలు చేస్తుంది. నిజంగా నా మీద ప్రేమ ఉండి తన మనసులో నేనుంటే ఇన్నేళ్లలో నన్ను కలవటానికి ఒక్క దారి కూడా ఎవరికి కనపడలేదా? నన్ను మీరు వద్దనుకున్నారు కాబట్టి దూరంగా విసిరేశారు. నన్ను పట్టించుకోవడం మానేశారు. పిల్లలు, ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఈ బంధాలు, బంధుత్వాలు ఇవన్నీ ట్రాష్. మీతో చివరి వరకు ఎవరు ఉండరు. అయ్యో, ఏం జరిగినా మీకు మీరే చూసుకోవాలి, మీకు మీరే ధైర్యం చెప్పుకోవాలి, మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకోవాలి. ఎవరో వస్తారని ఎదురు చూస్తూనే ఉండకండి. నాలా మనసుని స్ట్రాంగ్గా చేసుకుని స్వేచ్ఛగా ఉండండి. అమ్మ, నాన్న, తాతయ్య, నానమ్మ, ఈ ఫ్యామిలీ అంతా మాయ. ఆ మాయ నుండి బయటికి రండి. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఆరాధ్య, ఏమిందమ్మా? ఏం లేదమ్మా, నేను బయటికి వెళ్తున్నాను, రావడానికి లేట్ అవుతుంది. బాయ్ అమ్మా. ఎక్కడికి వెళ్తున్నావు ఆరాధ్య? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఇప్పుడే కదా క్లియర్గా చెప్పాను, ఈ బంధాలు నాకు లేవని. ఆరాధ్య, పిన్ని అంటే అమ్మ తర్వాత అమ్మ లాంటిది. తనతో ఇలాగేనా మాట్లాడేది? రోజు రోజుకి నువ్వు మారిపోతున్నావు. ఏం మారలేదు. అసలు మీరు తన నాన్నమ్మేనా? పిల్ల ఏదో సరదాగా బయటికి వెళ్తుంటే ఏదో తప్పు చేయటానికి వెళ్తున్నట్టుగా ఎక్కడికి వెళ్తున్నావని ఆరా తీస్తున్నారేంటి? ఆరాధ్య ఏం మారలేదు, బాగానే ఉంది. అయినా నా కూతుర్ని నేను చూసుకుంటాను. తన విషయంలో మీరేం జోక్యం చేసుకోకండి.
అమ్మా ఆరాధ్య, నువ్వు వెళ్ళమ్మా. యష్ని ఎలా డీల్ చేయాలో తెలియడం లేదే. ఏం చెబితే నా దారిలోకి వస్తాడా? నమస్కారం ఎస్ఐ గారు. సార్ మీరా సార్? కాల్ చేస్తే నేనే వచ్చాను కదా సార్. కూర్చోండి సార్, కూర్చోండి. నేను పంపించిన అతిథి యష్తో పాటు సెల్లోనే ఉన్నాడు కదా. అవును. మ్యాటర్ ఎంతవరకు వచ్చిందో కనుక్కుందామని వచ్చాను. ఆ శ్రీనివాసుని పిలిపించు. అలాగే సార్. కానిస్టేబుల్ సార్, సెల్లో ఉన్న శ్రీనివాస్ని తీసుకురా. ఓకే సార్. సెల్ ఓపెన్ చేయి. ఏమయ్యా, ఎస్ఐ గారు నీతో మాట్లాడాలంటారా? రా. నమస్తే ఎస్ఐ గారు. సార్ మీరు వచ్చారేంటి సార్? యశ్ మన దారిలోకి వచ్చాడా? మన ప్లాన్ వర్కౌట్ అయిందా? ఎస్కేప్ అవ్వడానికి ఒప్పుకున్నాడా? యష్ మన దారిలోకి వచ్చినట్టే వచ్చాడు, కానీ ఎస్కేప్ అవుదామంటే మాత్రం ఓకే చెప్పలేకపోతున్నాడు సార్. ఎంత ట్రై చేసినా సైలెంట్గా వింటున్నాడే తప్ప ఏది ఆన్సర్ చేయటం లేదు. ఇందాక యష్ భార్య లాయర్తో పాటు ఇక్కడికి వచ్చారు. తన ఫ్యామిలీ విషయంలో యష్ చాలా ఎమోషనల్ అవుతున్నాడు. దీన్ని బట్టి ఏంటి అర్థమవుతుంది? యష్కి ఫ్యామిలీ బలహీనత ఉంది, దాన్ని మనం వాడుకోవాలి. సర్లే, అవన్నీ నేను చూసుకుంటాలే. ఏటి యష్, సెల్లో సౌకర్యాలన్నీ బాగున్నాయా? ఏమైనా లోటుబాట్లుంటే చెప్పు, ఎస్ఐతో మాట్లాడి నేనే అరేంజ్ చేస్తాను. నేను సెల్లో ఉన్నాను కాబట్టి బతికిపోయావు. అదే నేను బయటికొచ్చిన మరుక్షణం నిన్ను వదిలిపెట్టను. నువ్వు బయటకి రావడమా? అది జరగని పని యశ్. ఈ ఒక్కరోజు దాటితే నిన్ను రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. అక్కడ నా లాయరు జనాల డబ్బులు నువ్వు కొట్టేశావని, నీ వల్లే ఆ మోహన్ సూసైడ్ చేసుకున్నాడు అని వాదించి నీకు శిక్ష పడేలా చేస్తాడు. అక్కడ జైల్లో నీకు అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఆ సత్తు చిప్పతో నువ్విక జైల్లో సహజీవనం చేయాల్సి ఉంటుంది. అందుకే ఇది నేను నీకు గిఫ్ట్గా ఇస్తున్నాను. జాగ్రత్తగా దాచిపెట్టుకో యశో. ఏటి యశ్, నువ్వు నీ భార్య సింధు ఇద్దరూ ఇంతేనా? ఊరికే ఆవేశపడిపోతారు. నీ ఆవేశాన్ని కంట్రోల్ చేసుకో యశ్. నువ్వు నీ పెళ్ళం ఎంత ఆవేశపడ్డా ఎలాంటి లాభం ఉండదు. రేపటి నుండి నీ పతనం, నీ కుటుంబ నాశనం మొదలవుతుంది.
రేపు మాపు మా దగ్గరున్న డబ్బంతా హవాలాగా మారిపోతుంది. ఇక ఆ డబ్బు మీకు ఎప్పటికీ దక్కదు. నువ్వు జైలు పాలు, నీ ఫ్యామిలీ రోడ్డు పాలు. అక్కడ జైల్లో నీ చావు కన్ఫర్మ్. నా మనుషులు నిన్నక్కడే చంపేస్తారు. ఏంటి ఆలోచిస్తున్నావు? శిక్ష పడకుండా తప్పించుకుని నీ ఫ్యామిలీని ఎలా రక్షించుకోవాలా అనా? ఫ్యూచర్లో జరగబోయే బ్రేకింగ్ న్యూస్లు ఇప్పుడే చెప్పనా నీకు? బజారుకు వెళ్ళిన మీ నాన్నని లారీ గుద్దేయొచ్చు. స్కూల్కి వెళ్ళిన నీ పిల్లలు ఇక ఎప్పటికీ కనిపించకపోవచ్చు. కిచెన్లో వంట చేసుకుంటున్న మీ అమ్మ సడన్ గా గ్యాస్ సిలిండర్ పేలిపోయి బమ్ పైకి పోవచ్చు. నీ గురించి బాధపడుతూ నీ భార్య సింధుకి పాపం గుండె ఆగిపోవచ్చు. ఏమన్నా జరగచ్చు. నీ వాళ్ళని ఎలా కాపాడుకుంటావో కాపాడుకో. హ్యాపీ జైల్ లైఫ్. టాటా బాయ్ బాయ్. వస్తాయేష్. శ్రీనివాస్ పద. సార్, ఎవరు సార్ అతను? మిమ్మల్ని అలా బెదిరిస్తున్నాడేంటి? మిమ్మల్ని మీ ఫ్యామిలీని చంపేస్తానని భయపెడుతుంటే ఇంకా అలా ఆలోచిస్తారేంటి సార్? మీరు ఇప్పుడు కనుక సరైన నిర్ణయం తీసుకోకపోతే మీ ఫ్యామిలీని మీరే బలి చేసిన వాళ్ళు అవుతారు. నేనంతా సెట్ చేశాను సార్. మీరు ఓకేనండి చాలు. కోర్టుకు వెళ్ళగానే ఇద్దరం అక్కడి నుంచి ఎస్కేప్ అవుదాం. రోజులకి వీళ్ళిలా ఫీల్ అవుతుంటే మరి నెలలు నేనెంత ఫీల్ అయ్యి ఉండాలి? నాన్న, పిన్ని, బాబాయ్, నాన్నమ్మ, తాతయ్యలు వీళ్ళందరూ నాకుండి కూడా ఎవరూ లేకుండా ఒంటరిగా ఓ అనాథలా నేనెంత ఫీల్ అయ్యాను. నిజంగా నా మీద ప్రేమ ఉండి తన మనసులో నేనుంటే ఎన్నేళ్లలో నన్ను కలవటానికి ఒక్క దారి కూడా ఎవడికి కనపడలేదా? అమ్మా, ఆరాధ్య అక్క అన్నది నిజమేనా? నాన్నకి శిక్ష పడుతుందా? నాన్న ఇంకా రారా? నాన్నని ఇంకా మేము చూడలేమా? లేదు లేదు పిల్లలు, మీ నాన్న ఏ తప్పు చేయలేదు. మీ నాన్నకి ఎలాంటి శిక్ష పడదు. నాన్న తప్పకుండా బయటకు వస్తారు. మళ్ళీ మనందరం కలిసి హ్యాపీగా ఉంటాం. మరి అక్కెందుకమ్మా అలా అనింది?
ఇక్కడ ఏం జరిగిందో అక్కకి తెలియదు కదమ్మా. ఎవరో చెప్పింది విని అది మీతో చెప్పింది అంతే. మీరేమీ ఆలోచించకండి. మీరు వెళ్ళి హోంవర్క్ చేసుకోండి. వెళ్ళండి. అలాగే అమ్మా. సింధు చూపించను. అరే, యష్, ఇది నీ హృదయం. నీ హృదయంలో ఉన్న ఆ లవ్ హార్ట్ నా హృదయం. ఆరాధ్య, ఏంటి? ఫోన్లే చిన్నపిల్లవి కదా అని ఊరుకుంటుంటే మరీ ఎక్కువ చేస్తున్నావు. నువ్విలా మాటలతో చెప్తే వినవు. నిన్ను ఆగు సింధు. నా కూతురు మీద చెయ్యెత్తే అధికారం నీకెక్కడుంది? ఆరాధ్య ఏం చేసిందో తెలుసా? ఇంకా ఆరాధ్య విషయంలో మీరు చూడాల్సింది ఇంకా ఉంది. ముందు ముందు చాలా చూడాల్సిందుంది.